ఖర్చు పడ్డది ఖర్చు పడ్డది బైక్ చైన్ స్టార్ట్ చేసి రెండు రకాల చైన్ చుట్టుకుంటే అంటే ఫర్ ప్రాపర్ వాళ్ళకి ఇచ్చిన మోటివేషన్ తోటి వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు, మీరు పట్టుకొని వస్తే మీరు రివార్డెడ్ అని చెప్పి. సో వాళ్ళే నిఘా పెట్టుకొని వాళ్ళే ఆ టైం 24/7 ఆ ఏరియానే కాపులా కాసుకుంటే పంపించారు. సో దే విల్ బి సూటబుల్లీ రివార్డెడ్. ఇట్స్ ఓన్లీ ఫర్ దేర్ బ్రేక్ త్రూ కేసెస్. బేసిక్ టీమ్ లీడర్ ఇస్ మిస్టర్ జగదీష్, Lakshmikant Reddy, Nagachari and Mahendranath SIs of Hailatelpalli, and Ravi PC, who has given the clue. Police station को report రిపోర్ట్ అయింది 20వ తారీఖు తెల్లారుజామున ఈ విధంగా ఒక అన్నోన్ విమెన్ ఆవిడని చంపేసి ప్రైమ్ ఫంక్షన్ హాల్ వెనక ఉంది అని చెప్పి మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడము. తర్వాత ఆమెని మనం ఐడెంటిఫై చేసి దొరికిన క్లూస్ని బట్టి సో వాళ్ళ ఫ్యామిలీని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ కొడుకు కంప్లైంట్ ఇచ్చారు. సో ఆ కొడుకు ఇచ్చిన కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో అక్కడ సెక్షన్ 302, 201 IPC మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఏసీపీ రాజేంద్ర నగర్ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐస్ లక్ష్మీకాంత్ అండ్ మహేంద్రనాథ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మాయి లేడీ యొక్క బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కనుక్కున్న తర్వాత ఒక 4 టీమ్స్గా పోలీస్ని డివైడ్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఫ్యాక్ట్స్ ఆఫ్ ది 7-7:30 మధ్యన ఈ A1 ఆసిఫ్ అనే అతను ఈవిడని రషీదా బేగం వట్టేపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఆవిడని బైక్ మీద ఎక్కించుకొని ఇక్కడ ప్రైమ్ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్నటువంటి ఒక బ్యారెన్ ల్యాండ్లో రోడ్ సైడ్కి కాంపౌండ్ వాల్ ఉంటుంది కనిపించదు. సో అక్కడికి తీసుకొచ్చేసి ప్రాసిక్యూషన్ గురించి అని చెప్పి తీసుకొస్తే ఈ A2 అండ్ A3 హర్షద్ అండ్ కాదు వీళ్ళ షాపు ఈ కాంపౌండ్ వాళ్ళకి ఆపోజిట్గానే ఉంది. సో ఇతను రావడము ఆవిడని తీసుకొని లోపలికి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో వీళ్ళని ఫాలో అయ్యి వెనక్కి వెళ్ళి చూసి వాళ్ళని బెదిరించడంతో ఆయన పారిపోయి వెనక దాక్కున్నాడు. ఈ A2 కూడా ఆమెని రేప్ చేయడం జరిగింది. చేసి ఇతను A3 ఏంటి చూసి కూడా అతను వెళ్ళిపోయాడు, ఎవరికి ఏం రిపోర్ట్ చేయలేదు, వెళ్ళిపోయాడు. ఈ A2 ఈ యాక్ట్ చేసిన తర్వాత సైలెంట్గా వెళ్ళి అతని జాబ్ అతను కూలర్ షాప్లో చేసుకుంటూ ఉన్నాడు. ఈ A1 తర్వాత కాసేపటి తర్వాత ఈ బుషెస్ నుంచి వచ్చి మళ్ళీ ఆమెని రేప్ చేయడానికి అటెంప్ట్ చేస్తే ఆమె గట్టిగా అరవడం, గోలపెట్టి అందరికీ చెప్తానడంతో పక్కనే ఉన్న రాయి తీసి తల మీద వేసింది. సో ఆమె దానివల్ల ఆమె చనిపోయింది. సో ఈ డిజీజ్ వచ్చేసి దాదాపు ఒక 49 years ఓల్డ్. ఈమె షీ డూ ది స్ట్రీట్ ప్రాస్టిట్యూషన్. షీఈస్ హ్యావింగ్ ఏ ఫ్యామిలీ, హస్బెండ్ కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇలాంటి వర్నబుల్ లేడీస్ని వీళ్ళు టార్గెట్ చేయడము, ఇంటాక్సికేషన్ కండిషన్స్లో వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వావి వరస లేకుండా, తర్వాత వయసు ఆమెకి 49 ఏళ్ళు, వీళ్ళకి 19 ఏళ్ళు, కనీసం అది కూడా లేకుండా విచక్షణారహితంగా కూడా ఇలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి. సో ఏవైతే ఈ పోలీస్ టీమ్స్ 4 ఏవైతే ఉన్నాయో ఏమి క్లూ లేని కేసుని క్లూ తీసుకురావడము, డిటెక్ట్ చేయడం కూడా జరిగింది వితిన్ 5 days. సో అన్ని తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తాం. మద్యం సేవించున్నారా?